ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన వాక్కు మన జీవితాలకు ధైర్యం, ఆయన వాక్కు మన జీవితాలకి సంతోషం. ప్రతి ఉదయము దేవుని వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. అవును, ఈ దినము మరి జూన్ 1 రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన 5 నెలలు తన రెక్కల నీడలో మనలను సురక్షితంగా భద్రపరిచిన యేసయ్యను స్తుతిస్తూ ఈ జూన్ నెలలో కూడా ప్రభు యొక్క కృపను, ప్రభు యొక్క సహాయమును, ప్రభు యొక్క క్షేమమును మనము కోరుకుందాం రండి. ఆయన ఇచ్చే ఈ వాగ్దాన మరి సందేశమును ధ్యానిద్దాం. దేవుని వాక్యానికి విధేయత చూపుదాం. పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనం ద్వారా ప్రభు మనలను బలపరచనయ్యున్నాడు. మీరు కట్టని పట్టణములను మీకిచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించినప్పుడు ఆయన తన బిడ్డలకు ఏమీ కొదువ చేయడు. గడిచిన 5 నెలలు తన రెక్కల నీడలో మనలను భద్రపరిచినాడు. మన కళ్ళ ముందు ఎన్నో విపత్తులు, ఎన్నో మరణాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్స్. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఈ రోజున మరి లేకుండా భూమి మీద నశించిన వారుగా ఉన్నారు. ఆయన రెక్కల నీడలో భద్రపరిచిన దేవుడు. మరి యెహోషువ అంటూ ఉన్నాడు, మరి ఆ యొక్క ప్రజలతో, అవును ఆనాడు ఐగుప్తు దేశము నుంచి ఆయన ఎన్నో ప్రమాదాల నుంచి, ఎంతో మంది శత్రువుల నుంచి మిమ్ములను తప్పించి మిమ్ములను రక్షించిన దేవుని స్తుతిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. నిష్కపటమైన హృదయము కలిగి సత్యమును అనుసరించుచు ఆయనను సేవించండి. అవును, మునుపు మీరు సేవించిన ఆ యొక్క దేవతలను, అవును మరి చూడండి, మరి అటువంటి అనుభవములో మరలా మునుపు మీరు ఏ విధమైన పాపములో లోకములో జీవించారో అటువంటి జీవితం వైపు చూడక, అవును దేవునిని మీరు సేవించండి అంటూ యెహోషువ అంటున్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరిని కోరుకుంటారో నాకు తెలియదు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము. ఎందుకంటే ఆయన కట్టని, అవును ప్రియ దేవుని బిడలారా, మరి కట్టని ఇండ్లను ఆయన ఇచ్చి ఉన్నాడు, నాటని ఫలములను ఆయన ఇచ్చి ఉన్నాడు. కష్టించక, అవును ప్రభు అంటున్నాడు, శత్రువులు వచ్చి యుద్ధము చేస్తున్నప్పుడు మీరు ఊరక నిలిచి చూడండి అని. అవును, తన బిడ్డల పక్షమున తానే పోరాడిన దేవుడుగా, మరి అవును అన్య జనులు, అవును ప్రియ దేవుని బిడలారా, వారు కట్టిన ఇండ్లను, వారు నాటిన ఫలములను తన బిడలకు భుజింపచేసే దేవుడుగా, తన బిడల అనుభవంలోనికి తీసుకొని వచ్చే దేవుడుగా ఆయన నీ పట్ల నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు. నీ గురించి చింతించక, అవును ప్రియ దేవుని బిడ్డ, గడిచిన 5 నెలలు ఆయన నిన్ను కాపాడిన ఆయన కృపను బట్టి ఆయనను స్తుతిస్తూ, అవును ఆయన రాజ్యమును నీతిని వెదుకుటలో నిష్కపటమైన హృదయము కలిగి సత్యమును అనుసరించుచు ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించుటలో మనకి గొప్ప ఆశీర్వాదం ఉన్నది, మనకి క్షేమం ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, యెహోవాను సేవించేవారుగా యెహోషువ చెప్తూ ఉన్నట్లు, అవును మనము కూడా ఇటువంటి భక్తి కలిగిన జీవితాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో సమస్తమును కూడా ఆయన మన కొరకు సమకూర్చే దేవుడు, ధారాళంగా అనుగ్రహించే దేవుడు. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులతో నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు ఈ ఉదయకాలం 13వ వచనంలో, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని, అవును ఫలములను ఆయన మనకు భుజింపచేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఆనాడు తన ప్రజలకు మన్నాను, దేవదూతలు తినే ఆహారమును, ఆయన శ్రేష్టమైన ఆహారమును ఇచ్చిన దేవుడు. మంచి గోధుమలతో తన బిడలను తృప్తిపరిచే దేవుడు. ఈ ఉదయకాలం నీ లేమిని, నీ దారిద్ర్యతను, నీ రోగమును, నీ సమస్య నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయముతో సత్యమును అనుసరించుచు ఈ లోకము వైపు మరలా తిరిగి చూడక, పాపం వైపు తిరిగి చూడక, అవును ప్రియ దేవుని బిడలారా, వెనక్కి తిరిగి చూచే అనుభవం కాకుండా ఆయన కొరకు గురి యొద్దకు మరి మనము పరుగులు తీసే వారంగా, జీవ కిరీటము కొరకు, నిత్యత్వము కొరకు మనము నిలిచి ఉండే వారముగా ఉన్నప్పుడు రాజీపడని భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని
జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు తన బిడ్డలకు ఆయన ఏమీ కొదువ చేయడు. ప్రతి సమస్య నుంచి, ప్రతి శ్రమ నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి ఓటమి నుంచి తన బిడ్డలను ఏ విధంగా భద్రపరిచి వాగ్దానపురము చేర్చాడో ఈ ఉదయ కాలము నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని కూడా ఆయన నిత్యత్వంలోనికి నడిపించే దేవుడుగాను, విజయవంతమైన అనుభవంలో నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఇటు మాటలు మన యొక్క వినికిడిలో ప్రభు దీవించునుగాక. దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయముతో సత్యమును అనుసరించుచు మన ప్రభువుని మనము సేవించే వారంగా ఉందాము. యెహోషువ వలె ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి నాయన, మరి మేము కట్టని పురములను నాయనా నీవు నాయనా అనుగ్రహిస్తాను అంటున్న దేవుడు, నాటని ఫలములను ప్రభువా నీవు ఇచ్చిన దేవుడవు నీ బిడ్డలకు. అవును తండ్రి, నీ యందు భయభక్తులు నిలిపి సత్యమును అనుసరించుచు నిష్కపటమైన హృదయము కలిగి నీ యందు కృతజ్ఞత కలిగి జీవించేవారుగా నాయనా నీ బిడ్డలను ఉంచండి. గడిచిన 5 మాసములు నీ రెక్కల నీడలో భద్రపరిచి ఉన్నారు, కృపాక్షేమాలు అనుగ్రహించారు. ఎంతో మంది మా కళ్ళ ఎదుట నాయనా మరి మేము చూచిన వారు ఈ రోజున ఎంతో మంది గతించిపోయారు. ఈ 5 మాసములలో తండ్రి 6వ మాసములో మమ్ములను సజీవులుగా నీ యొక్క తండ్రి వాగ్దానం చేత మమ్ములను దర్శించారు, బలపరిచారు. అవును ప్రభువా తండ్రి, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఏ శత్రు భయము నుంచి, ఏ రోగ భయం, ఏ మరణ భయము నీ బిడలకి లేకుండా సమృద్ధిని నాయనా నీవిచ్చిన దేవుడో తండ్రి, సంతృప్తిని ఇచ్చిన దేవుడో మరలా తండ్రి నాయన వారు లోకం వైపు, పాపం వైపు తిరిగి చూచి నిన్ను గాయపరిచేవారుగా నాయనా, నిన్ను దుఃఖపరిచేవారుగా కాకుండా నిన్ను ఘనపరిచే బిడలుగా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని ప్రభువా సత్యమును అనుసరించి నిష్కపటమైన హృదయం కలిగి భయభక్తులతో జీవించే కృప నీ బిడలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.